మేము ఫేమస్ పరేషాన్ 1 వీక్ దాంట్లో రిలీజ్ ప్రమోషన్ చేసినాం కదా. విచిత్రం ఏంటంటే మళ్ళీ ఇద్దరు టీజర్లు కూడా ఒకటేసారి వచ్చినాయి, గోదావరి గట్టు పైన అండ్ ప్రీ వెడ్డింగ్ షో. అరే అవును అవును అవును, నాది గిమ్స్ మీద టీజర్ వచ్చింది. సేమ్ టైంలో మళ్ళీ బయటకు వచ్చాం 2 ఏళ్ళ తర్వాత. ఏమైపోయినాం ఈ 2 ఏళ్ళు? మిమ్మల్ని అడిగి నన్ను అడిగారండి, నేర్చుకున్నాను ఇంటర్వ్యూలో ఇచ్చి నేర్చుకున్నాను నేను క్వశ్చన్. ఇంటర్వ్యూలో కామన్ క్వశ్చన్ ఏమైపోయారు, ఎలా మాయమైపోయారు? లేదన్న, యాక్చువల్గా ఆ స్టోరీ రాసిన డైరెక్షన్ చేద్దామని అనుకున్నా కానీ చాలా కథలు వింటున్నా. ఏజ్ గ్రూప్ పోతే మళ్ళీ కష్టమవుతుంది. ఈ 30 years లోపు ఏవేవైతే చేసే కథలు ఉంటాయో కాలేజ్కోవచ్చు, గులాబీ పువ్వు పట్టుకొని వెనక తిరగచ్చు. వింటా ఉన్నా అయితే లేదు, టైం ఏమో పాస్ అయిపోతుంది, అర్థం కాలే నాకు. ఫుల్ టెన్షన్లు ఉంటుండే నేను. భాష వచ్చి ఏం కాదు మామ, నువ్వేదో ఒక రోజు యాక్టర్ అవుతావు మామ, మంచి సినిమా తీసుకెళ్ళి. అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుంది అన్నట్టు, సినిమా మీద కూడా పేర్లు రాసి ఉంటాయేమో యాక్టర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు. చాలా నమ్ముతాను నేను కూడా.